సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ డాక్టర్ ఎస్ చెల్లప్ప గారు ఐఏఎస్ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సుమారు గంట సేపుకు పైగా చాలా ఒక అద్భుతమైనటువంటి నృత్యాన్ని మీరు తిలకించినారు. ఈ సభ కూడా మనము వంట చేసేటప్పుడు దాంట్లో తాలింపులాగా ఉండాలి. అంటే తాలింపు ఎంత తక్కువ ఉంటుందో అందులో కూర కూడా కొంచెం రుచిగా ఉంటుంది. దాంట్లో ఎక్కువ తక్కువ ఉండకూడదు. కాబట్టి నేను కూడా ఎక్కువ తక్కువ మాట్లాడను, ఒకటి రెండు మాటలు మాత్రం చెప్తాను. అంటే వైష్ణవి గురించి చెప్పాలా అంటే మా తమిళ శాస్త్రంలో నాట్యం గురించి ఇళంగో అని ఒక గురువు ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పినటువంటి 3 అంశాలు కూడా వైష్ణవికి ఉన్నాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆడల్ పాడల్ అழகு என்று கூறிய மூன்றில் ஒன்று குறைபடாது. ఒక ఉత్తమమైనటువంటి నృత్య కళాకారునికి ఉన్నటువంటిది ఏంటంటే అంటే ఆడల్ ఏ ఒక భావముని తెలియజేయాలనో దానికి కావాల్సినటువంటి నృత్యం రెండు కూడా కలిపి ఆడలని వస్తుంది. అంటే పూర్వకాలం పాటలు కూడా వీలే పాట కూడా పాడుతూ ఆడాలన్నమాట. అయితే మరి ఇప్పుడు ఇటీవల గత 200 సంవత్సరాలుగా అందులో కొంచెం మార్పు వచ్చిందన్నమాట. అటు కూచిపూడి అనండి, ఇటు భరతనాట్యం అనండి, ఈ పాట చిన్నారి, మళ్ళీ చిరంజీవి, వైష్ణవి వారు ఈ రీతిలో ఈనాడు చేసినటువంటి ఆ నృత్యాన్ని చెప్పాలంటే ఒకే ఒక అంటే కవి కీట్స్ మాటలో చెప్పాలంటే ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈస్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అన్నాడు. ఇది తప్ప నేను ఎక్కువగా చెప్పలేను. ఆమెను దీవిస్తున్న పెద్దలు కందుకూరి శివానందమూర్తి గారు, మరి రాజేశ్వరి సాయినాథ్ గారు. ఒక రంగా చెప్పాలంటే ఇంకొకటి కూడా చెప్తాను. ఈ నృత్యం బాగుందా లేదా అనేది నేను రాజేశ్వరి సాయినాథ్ ఎలాగా ఆమె మొక్క భావనలని ఉంటాయని అది చూస్తున్నాను అన్నమాట. మనము ఎందుకంటే మనకు ఆ నైపుణ్యం ఆ నృత్యాన్ని గురించి ఏదో ఒక రంగా అనుభవిస్తున్నాము, కానీ సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం లేదు. కనుక ఆమె ఎలాగా దీన్ని తిలకిస్తుందని నేను చూస్తూనే ఉన్నాను అన్నమాట. అది అద్భుతంగా ఆమె ముఖంలో ఉన్నటువంటి భావము, ఈమె ఇక్కడ చేస్తున్నటువంటి నృత్యాన్ని అలాగా సంపూర్ణంగా ప్రతిఫలించిందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను.